డివైన్ బ్లాక్ బస్టర్ కన్నప్ప తర్వాత విష్ణు మంచు మరో డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. కన్నప్ప రిలీజ్ తర్వాత ఆయన చేయబోయే ప్రాజెక్టులు సినిమాలపై అందరి దృష్టి పడింది. కన్నప్పలో అద్భుతమైన నటనను కనబరిచిన విష్ణు మంచుపై ఆడియన్స్ లో ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రేక్షకుల అంచనాలు రీచ్ అయ్యేలా విష్ణు ఇప్పుడు మైక్రో డ్రామాలపై 100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసేందుకు విష్ణు మంచు ముందడుగు వేయబోతున్నారు. మైక్రో డ్రామాలతో విష్ణు మిరాకిల్స్ చేయాలని ఫిక్స్ అయ్యారట. 3 నుంచి 7 నిమిషాల వ్యవధితో సాగే ఎపిసోడ్స్ ని మైక్రో డ్రామాలని చెప్పుకోవచ్చు. మొబైల్లో యూజర్స్ కి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా వీటిని రూపొందించాలని విష్ణు నిర్ణయించుకున్నారు. సాధారణ రీల్స్ మాదిరిగా కాకుండా పూర్తి స్థాయి నిర్మాణం, ప్రొఫెషనల్ దర్శకత్వం, ఎఫెక్టివ్ స్టోరీ, నరేషన్తో ఈ మైక్రో డ్రామాల్ని రూపొందించనున్నారట. ఈ కొత్త వెంచర్ భారతీయ వినోదంలో గేమ్ చేంజింగ్ గా మారుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ పరిణామం గురించి తెలిసిన పరిశ్రమ వర్గాలు ఈ ఏడాది కన్నప్పతో అత్యంత చర్చనీయాంశంగా విష్ణు నిలిచారు. తర్వాతి తరం కథలను ఎలా చెబుతుంది, అసలు ఎలాంటి కథలు తెరపైకి వస్తాయి అని చర్చించుకునే స్థాయికి చేరుకున్నారు. యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా విష్ణు అందరినీ మెస్మరైజ్ చేశారు. ఇక ఈ మైక్రో డ్రామాలతో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారు అని అనుకుంటున్నారు. ఇవే కాకుండా మరికొన్ని భారీ బడ్జెట్ చిత్రాల్ని కూడా విష్ణు పట్టాలెక్కిస్తున్నారని సమాచారం.